సిగ్గు విద్యార్థుల హక్కులు అడిగితే కేసులు పెట్టడమా? సిగ్గు సిగ్గు విద్యాశాఖ మంత్రిని అడిగితే కేసులు పెట్టడమా? సీఎం 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 సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే రేవంత్ సర్కార్ వచ్చి 18 నెలలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకే విద్యారంగంలో కావచ్చు విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయాలని ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన హామీలు ఏంది, నువ్వు చేస్తున్నావు ఏంది? తెలంగాణ అంటే అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు నేను వస్తే స్కాలర్షిప్లు చేస్తా, హాస్టళ్లకు మౌలిక వస్తువులు కల్పిస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ప్రభుత్వానికి వచ్చేసరికి ఎలాంటి సోయి లేకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తనకన్నా అర్థమవుతలేదు. వెంటనే మేము పీడిఎస్ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్మెంట్స్ 8,000 కోట్లను వెంటనే విడుదల చేయాలా, విద్యాశాఖకు మంత్రిని నియమించాలా, ఏదైతే విద్యార్థులకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఖాళీ ఉన్నటువంటి డిఈఓ ఎంఏఓ పోస్టులు టీచర్ పోస్టులను భర్తీ చేయాలా, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళ వామపక్ష విద్యార్థి సంఘ నాయకులను కావచ్చు అందులో పీడిఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని మేము పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కి వచ్చిన గతే నీకు కూడా పడుతుంది. ఏదైతే రాబో ఎలక్షన్లో మన సర్పంచ్ ఎలక్షన్లలో నీకు ఖచ్చితంగా విద్యార్థులందరూ బుద్ధి చెప్తారు. ఇక నుంచన్నా నువ్వు ఖచ్చితంగా మానుకో రేవంత్ రెడ్డి. ఇదేనా ప్రజాస్వామ్యం? నువ్వు అన్న ప్రజాస్వామ్యం ఇదేనా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే అరెస్ట్ చేసినటువంటి పీడిఎస్ నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలని మేము పీడిఎస్ డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా నీ కోట ఊల్చిందాక ఈ పోరాట మాపం దీన్ని ఒక ఉద్యమం చేస్తాం. నీ ఖచ్చితంగా నీ కోట అంతా గులగొట్టినాక మేము నిద్రపోయేది లేదని హెచ్చరిస్తున్నాం.